మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము యేసు నామము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, నేమ్ ఆఫ్ జీసస్. Today's promise is found in the book of Psalms 59 verse 17. నేటి వాగ్దానము 59వ కీర్తన 17వ వచనంలో వ్రాయబడిన సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన 59:17. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు తండ్రి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చేయటానికి, క్రీస్తు యేసు రక్తములోను క్రీస్తు యేసు శరీరంలోను పాలు పొందడానికి సహాయము దయచేశావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమైన జీవం గల వాక్కును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యమునకు విధేయత చూపించేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్ముడా నీవు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలము నుండి మా జీవితాల నుండి పారదలతో బట్టి బంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు వెలుగు, ఆశీర్వాదము కొరకు, వాగ్దానం కొరకు యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఈరోజు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము యేసు నామము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, నేమ్ ఆఫ్ జీసస్. నేటి వాగ్దానంలో ఉన్నటువంటి సత్యం, కీర్తన 59:17లో ఉన్నటువంటి సత్యం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో తెలియచేస్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా నీవు నేను ధైర్యముతో, విశ్వాసముతో ఈ విధంగా పలకాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయనే నా కోట, ఆయనే నా బలము, ఆయనే నాకు నిత్యము తోడుగా ఉన్న దేవుడు అనేటువంటి విశ్వాసము కలిగి మనము ముందుకు సాగాలి అని, విశ్వాస యాత్రలో మనం ప్రయాణం చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు యేసు ప్రభు నామంలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. యేసు నామము ఏమి చేసింది, యేసయ్య ఏమి చేశారు, యేసు ప్రభు నామంలో జరిగినటువంటి, యేసు ప్రభు ద్వారా మానవ జాతికి కలిగినటువంటి ఆశీర్వాదాలు అనేకము ఉన్నాయి. కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క శక్తిగల నామం ద్వారా మానవ జాతికి కలిగింది ఏమిటి అంటే విడుదల కలిగింది. పాపము నుండి విడుదల కలిగింది, లోకము నుండి విడుదల కలిగింది, చీకటి నుండి విడుదల కలిగింది, సాతాను చెర నుండి, అధికారము నుండి విడుదల కలిగింది ఈ యొక్క యేసు ప్రభుల వారి యొక్క శక్తిగల నామం. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్నటువంటి సత్యాలు. మార్కు సువార్తలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 23 నుంచి 26 వరకు. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 verses 23 to 26. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము, వాణ్ణి విడిచిపొమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. ఆమె విడుదల కలిగింది. ఎవరికి విడుదల కలిగింది? దయ్యాల చేత బంధించబడి ఉన్నటువంటి వ్యక్తికి విడుదల కలిగింది. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన గురించి సాతానుడు తెలియచేస్తూ ఉన్నాడు.
అపవిత్రాత్మ దయ్యాలు తెలియచేస్తున్నాయి. ఏమని తెలియచేస్తున్నాయి? నజరేయుడవగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపచేయవచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు పరిశుద్ధుడవని కేకలు వేశాను. ఆలోచన చేయండి. యేసు ప్రభులు వారు ఎవరో దయ్యాలకు తెలుసు, ఈ లోకములో ఉన్నటువంటి సాతానుడికి తెలుసు, కానీ మానవులకే తెలియదు. యేసు ప్రభుల వారి గురించి తెలియదు. యేసయ్యలో ఉన్నటువంటి శక్తి, యేసు ప్రభులో ఉన్నటువంటి నామములో ఉన్నటువంటి శక్తి కానీ, అధికారము కానీ, ఆశీర్వాదము కానీ మానవులకే తెలియదు, కానీ దయ్యాలకు తెలుసు. అవి ఒప్పుకుంటున్నాయి. ఏమంటున్నాయి? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేస్తున్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. నోరు విప్పి మనము పలకాలి. ఏమిటి? యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు సర్వోన్నతుడు, యేసు సర్వాధికారి, యేసు సర్వశక్తిమంతుడు, యేసయ్య నామములో శక్తి ఉన్నది అని మనము హృదయములో విశ్వసించి మన నోటితో మనం ఒప్పుకొని పలకాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసయ్య నామములో జీవము ఉన్నది, యేసయ్యలో జీవము ఉన్నది. యేసయ్యలో ఉన్నటువంటి జీవాన్ని, స్వస్థతను మానవులకు యేసయ్య అనుగ్రహించారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 30 నుంచి 34లో ఉన్నటువంటి సత్యం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 32 to 34, 32 నుంచి 34. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆమేన్. దయ్యాలకు తెలుసు యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు అంటే, రోగులందరినీ కూడా యేసు ప్రభుల వారి దగ్గర తీసుకుని వచ్చారు. దయ్యాలు పట్టిన వారిని తీసుకుని వచ్చారు, రోగులను తీసుకుని వచ్చారు. ఎవరెవరైతే యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చారో వారికి విడుదల కలిగింది. దయ్యాల నుండి విడుదల కలిగింది, చీకటి నుండి విడుదల కలిగింది. అనారోగ్యంతో వచ్చిన వారందరికీ కూడా స్వస్థత యేసయ్య అనుగ్రహించారు. తనలో ఉన్నటువంటి జీవాన్ని, స్వస్థతను వారికి అనుగ్రహించారు. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4 వర్స్ 12 ఇక్కడ రాయబడినటువంటి సత్యం. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనం. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. పేతురు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ దేశములో ఏమని సెలవిస్తున్నారు? యేసు ప్రభు వారి యొక్క శక్తి గల నామములో మాత్రమే రక్షణ కలుగుచున్నది, మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ఒక్కడే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువుల వారు, యేసు క్రీస్తు వారిలో మాత్రమే రక్షణ, ఆయనలో మాత్రమే జీవం ఉన్నది, ఆయనలో మాత్రమే రక్షణ ఉన్నది. ఆయనే అభిషిక్తుడు, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి లోక రక్షకుడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పదే పదే పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని, ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. రక్షకుడైన అభిషిక్తుడైనటువంటి యేసయ్య చేసిన కార్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో రాయబడినటువంటి సత్యం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్
3:1-10. ఇక్కడ 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఇక్కడ పుట్టుకతోటి ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతడు ఒక మందిరము దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. పుట్టుకతోటి కుంటివాడు. తనని అక్కడ తీసుకురావటానికి వేరే వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. తన బంధువులు అయి ఉండొచ్చు. తీసుకొని వచ్చి ఆ యొక్క మందిరము దగ్గర పెడుతూ ఉన్నారు. కింద కూర్చోబెడుతూ ఉన్నారు. అతడు ఒక భిక్షగాడు, అడుక్కునేటువంటి వ్యక్తి, కుంటివాడు, నిలబడలేనటువంటి స్థితి, నడవలేనటువంటి స్థితి. ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళందరి దగ్గర అడుగుతూ ఉన్నాడు, దానం అడుగుతూ ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. ఒక భిక్షగాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పుట్టుక నుండి అతను కుంటివాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. ఆ దేవాలయం పేరు శృంగారం అనేటువంటి దేవాలయం. అక్కడికి కొందరు తీసుకొని వస్తున్నారు. అతను నడవలేని స్థితి ఉన్నది కాబట్టి అతన్ని మోసుకొని తీసుకొని వస్తున్నారు. అక్కడ కూర్చోబెడుతున్నారు. అతడు ఆ మందిరంలోనికి వెళ్ళే వారందరి దగ్గర అడుగుతూ ఉన్నాడు, నాకు సహాయం చేయండి అని, దానం చేయండి అని అడుగుతూ ఉన్నాడు. భిక్షగాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాళ్ళు లేనటువంటి వాడు ఆ సత్యాన్ని కూడా తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు భిక్షం అడుగుటానికి అక్కడ ఉన్నాడు. అయితే పేతురు గారు, యోహాను గారు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత పేతుర్ని, యోహాన్ని చూసిన తర్వాత ఆ భిక్షగాడు ఏమంటున్నాడంటే, వాళ్ళ మీద చూస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు దానం చేయమని. అయితే పేతురు గారు అన్నటువంటి మాట 6వ వచనం నుండి 8వ వచనం వరకు, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. పేతురు యోహాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో అనేటువంటి ఆలోచనతోటి చూస్తూ ఉన్నాడు భిక్షగాడు. అయితే పేతురు గారు సెలవిచ్చినటువంటి సత్యం 6వ వచనం, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, అద్భుతము జరిగింది. యేసు ప్రభుల వారి యొక్క శక్తి గల నామాన్ని ప్రకటించారు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పేతురు గారు. పేతురు గారు ఏమంటున్నారు? నీకు ఇవ్వటానికి నా దగ్గర వెండి బంగారాలు నా యొద్ద లేవు అన్నాడు. వాస్తవాన్ని తెలియచేశారు. కానీ సత్యం ఏమిటి అంటే, నా దగ్గర ఉన్నదే మీకు ఇస్తానని సెలవిచ్చారు. యేసయ్య దగ్గర ఏమున్నది? యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి శక్తి పేతురు గారిలో ఉన్నది. అందుకే పేతురు గారు ఏమన్నారు? నా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తాను అని అన్నాడు అని పేతురు గారు అంటున్నారు. ఏమంటున్నారు అంటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువు అని ఆజ్ఞాపించారు. ఆలోచన చేయండి. పేతురు గారికి తెలుసు ఏమిటి? ఆయనలో అభిషేకము ఉన్నది, అధికారము ఉన్నది అన్న సత్యం
పేతురు గారికి తెలుసు కాబట్టి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? కృంటితనానికి ఆజ్ఞాపిస్తున్నాడు. పుట్టుకతోనే కుంటివాడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేచి నడువు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆలోచన చేయండి, ఒక కుంటివాడిని మనం హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి, లేచి నడవనగలుగుతారా? ఏ విధంగా వైద్యం చేసినా కూడా లేచి నిలబడగలుగుతాడా? ఆలోచన చేయండి. పుట్టుకతోనే కుంటివాడు. ఎవరు? ఇక్కడ ఈ వ్యక్తి. కానీ ఆశ్చర్యం కలిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆశ్చర్యం కలిగింది, ఆ కుంటివాడికి కూడా ఆశ్చర్యం కలిగింది. లేచి నిలబడు అనగానే అతను లేచి నిలబడ్డాడు. యేసు ప్రభు యొక్క శక్తిగల నామములో జీవము ఉన్నది. యేసయ్య నామములో స్వస్థత ఉన్నది. యేసు ప్రభు నామములో విడుదల ఉన్నది. ఆ సత్యాన్ని తెలిసిన అభిషేకాన్ని కలిగినటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు ధైర్యముగా అధికారముతో చెప్పాడు. ఆ కుంటివాడికి చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? లేచి నడువు అని చెప్పాడు. యేసు క్రీస్తు నామమున నడుమని ఆజ్ఞాపించాడు. ఆలోచన చేయండి. మామూలుగా చెప్పటం లేదు, ఆయన లేచి నడువు తగ్గిపోయిద్దిలే అంటలేదు. లేచి నడువు అని ఆజ్ఞాపించాడు. అధికారము వినియోగించాడు. ఒక విశ్వాసి అధికారాన్ని వినియోగించాలి. ఎవరిలో ఉన్న అధికారాన్ని? యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మలోని అధికారాన్ని వినియోగించాలి. ఎప్పుడైతే ఒక విశ్వాసి అధికారాన్ని యేసయ్య శక్తిగల నామములో వినియోగిస్తారో, అభిషేకము ద్వారా, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు చేసేది యేసయ్య. మనం సాధనాలము. ప్రతి విశ్వాసి ఒక సాధనం. మన యొక్క నోరు ఒక సాధనం, మన జీవితం ఒక సాధనం. మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఒక సాధనాలుగా ఉపయోగపడాలి. దేని కొరకు? యేసయ్య పరిశుద్ధమైన రక్షణ కలిగిన జీవము కలిగిన నామాన్ని ప్రకటించటానికి. అందుకే మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకములో కోట్ల మంది కుంటివారు ఉన్నారు. ఎవరు కుంటివారు అంటే రక్షణ లేని వారు కుంటివారు. ఈ లోకములో పాపముతో నివసిస్తున్న వారు కుంటివారు. ఈ లోకములో యేసయ్యను కలిగి లేకుండా నివసిస్తున్న వారు, చీకటిలో ఉన్నవారు కుంటివారు. దయ్యాల చేత, చీకటి చేత, అంధకారములో బంధించబడినటువంటి జనాంగం అంతా కూడా కుంటితనము కలిగినటువంటి వారు. ఎవరు నిలబెట్టగలుగుతారు? యేసు ప్రభుల వారు ఒక్కరే నిలబెట్టగలుగుతారు. ఆయన నామములోనే నిలబడగలుగుతాం, జీవించగలుగుతాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆ శక్తి కలిగిన, జీవము కలిగిన నామాన్ని ప్రకటించేవారు కావాలి. ప్రకటించటానికి యేసయ్య శిష్యులను వెళ్ళమన్నారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చారు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కలుగుతాయి. ఏమిటి ఆ సూచక క్రియలు? దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగులకు స్వస్థత కలుగుతుంది, బంధించబడిన వారు విడిపించబడతారు. కాబట్టి మీరు వెళ్ళండి, మీతో నేను ఉన్నాను అని యేసయ్య సెలవిచ్చారు. ఎల్లప్పుడూ నేను మీతో ఉన్నాను అని సెలవిచ్చారు యేసయ్య శిష్యులతోటి. శిష్యులు యేసయ్య మాటకు లోబడ్డారు, ఆజ్ఞకు లోబడ్డారు, పిలుపుకు లోబడ్డారు, దర్శనానికి లోబడ్డారు, అభిషేకానికి లోబడ్డారు. ఈ లోకంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళు శక్తిని పొందుకున్నారో, శక్తిని పొందుకున్న వెంటనే వాళ్ళు ఉన్న స్థలములో ఉండలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనం చూస్తున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. యేసయ్య సెలవిచ్చారు, మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్నాక యెరూషలేములో, యూదయ, సమరయ అన్ని ప్రాంతాలలో, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ఉన్న అన్ని ప్రాంతాలకు మీరు వెళతారు. వెళ్ళి ప్రకటిస్తారు. మీరు ప్రకటించాలి. ఎవరి కొరకు? నాకు సాక్షులై మీరు ఉంటారు అని సెలవిచ్చారు. ఎప్పుడు? శక్తిని పొందుకున్నాక.
అభిషేకాన్ని పొందుకున్నాక ఆ సత్యాన్ని అంగీకరించారు శిష్యులు. వాళ్ళు ప్రాణం చేస్తూ ఉన్నారు. పేతురు గారు వాక్యాన్ని చెప్పారు. మొదటిసారి వాక్యం చెప్పినప్పుడు 5,000 మంది రక్షణలోకి వచ్చారు. పేతురు గారు యేసయ్య పరిశుద్ధ నామాన్ని ప్రకటించినప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4:4. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఆలోచించండి, ఎంతమంది? 5,000 మంది. 5,000 మంది రక్షణలోకి వచ్చారు ఒకే ఒక్క రోజు. పురుషులు వాళ్ళు. ఇంకా మిగిలిన స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. ఆలోచన చేయండి. ఆ రోజు ఆ సమయంలో 5,000 మంది రక్షణలోకి వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది జరిగినటువంటి సంఘటన. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి నామాన్ని వీళ్ళు ప్రకటించారు ధైర్యంతో. వీళ్ళు ప్రకటించిన వెంటనే అద్భుతాలు వారి ద్వారా జరిగాయి. యేసయ్య అద్భుతాలు చేశాడు వారి జీవితాల్లో. యేసయ్య చేసేటువంటి కార్యాలు మనకి అర్థం కాదు. అదే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఆయన ఎల్లప్పుడూ చేసేటువంటి కార్యాలు. ఈ విధంగా యేసు ప్రభు యొక్క శక్తిగల నామాన్ని పేతురు ప్రకటించిన తర్వాత ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎవరు? పేతురు గారు ముందుకు వెళుతూ ఉన్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అంటే అనేక సంఘటనలు. యేసు ప్రభువుల వారి గురించి పేతురు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటించాడో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. పేతురు గారి యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు 3వ అధ్యాయంలో 11వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి సత్యాలు. ఆ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ఎప్పుడైతే కుంటివాడికి స్వస్థత కలిగిందో ఆశ్చర్యం కలిగింది వారికి. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి యూదులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. వాళ్ళందరూ కూడా పేతురు వైపు చూస్తూ ఉన్నారు. పేతురులో ఏదో శక్తి ఉన్నది అని ఆశ్చర్యముతో చూస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు అక్కడ ఉన్నటువంటి యూదులతోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో చెప్పినటువంటి మాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఆలోచన చేయండి. పేతురు గారు సెలవిస్తూ ఉన్నారు. ఎవరితోటి? ఇజ్రాయేలు జనాంగముతోటి. మీరెందుకు నా వైపు చూస్తున్నారు? ఆ కుంటివాడికి శక్తిని, బలాన్ని, స్వస్థతను నేను ఇవ్వలేదు అని సెలవిస్తున్నాడు. నా సొంత శక్తితో కాదు, మా శక్తి చేత, భక్తి చేత వీనికి నడవటానికి మేము బలం ఇవ్వలేదు అని సెలవిస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మాలో ఉన్నది కాదు బలం, యేసు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, ఆయన నామములో ఉన్నటువంటి బలము అని ఒప్పుకుంటున్నాడు. పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగానికి తెలియచేస్తున్నాడు. ఇంకా ఏం తెలియచేశాడు? ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి సత్యాలు. 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరిగి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే
దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అని. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితలతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇది ఎవరు ప్రకటించారు? అపోస్తలుడైనటువంటి పేతురు గారు ప్రకటించినటువంటి సత్యం. ఇంకా పేతురు గారు ఏమంటున్నారంటే 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. యేసయ్యను పంపారు దుష్టత్వము నుండి, పాపము నుండి, చీకటి నుండి విడిపించటానికి, ఆశీర్వాదములోకి నడిపించటానికి. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుకోవటానికి మీ కొరకు నా కొరకు తండ్రి తన ప్రియకుమారుడైన యేసయ్యను పంపించారు అని సెలవిస్తున్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి ఈ లోకానికి పంపించారు అని పేతురు గారు ధైర్యముతో సెలవిచ్చారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు పేతురు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన యేసు ప్రభు వారి యొక్క శక్తిగల నామాన్ని ప్రకటించాడు. యేసయ్య మరణమును పునరుత్థానమును ప్రకటించాడు. ఆయన పొందుకున్నటువంటి అభిషేకాన్ని నందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచాడు. ధైర్యముగా ఆయన ప్రకటించాడు. తను ఒప్పుకుంటున్నాడు, ఈ కుంటివాడికి స్వస్థత కలిగింది నా శక్తి వలన కాదు, మేము ఇవ్వలేదు, యేసు ప్రభువు వారు అనుగ్రహించారు, ఆయన నామం ద్వారానే స్వస్థత కలిగింది అని బయలుపరిచాడు. అందరికీ కూడా ధైర్యంతో సెలవిస్తున్నారు, మీరు నిరపరాధిని, ఏ పాపము లేని దేవుని కుమారుడిని మీరు చంపేశారు, కానీ తండ్రి తనని తిరిగి లేపేయారు. ప్రియమైనటువంటి సమాజమా, ఓ ఇజ్రాయేలు జనాంగమా, ఆయనను తండ్రి లేపారు. కారణం ఏమిటి అంటే ఆయన సర్వాధికారి. ఈ లోకములో ఉన్న అధికారాలన్నిటికన్నా కూడా ఆయనకు అధికారము ఉన్నది. పరలోకములో అధికారము ఉన్నది, భూలోకములో ఆయనకు అధికారము ఇవ్వబడి ఉన్నది. అదే సత్యాన్ని యేసు ప్రభువు వారి లోకములో నివసించినటువంటి కాలంలోనే తెలియచేసి ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు తన శిష్యులతో సెలవిచ్చారు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని సెలవిచ్చారు. మత్తయి సువార్త 28:18. సర్వాధికారము యేసయ్య ఆధీనములో ఉన్నది. పాపము పైన అధికారము, రోగము పైన అధికారము, శాపము పైన అధికారము, చీకటి పైన అధికారము, సాతాను పైన అధికారము, మరణము పైన అధికారము, జీవం పైన అధికారము యేసు ప్రభుల వారు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభుల వారు తెలియచేస్తున్నారు యోహానుకి కలిగినటువంటి ప్రత్యక్షత. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1:18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.
సమస్తము కూడా యేసయ్య ఆధీనములో ఉన్నవి. ఆ సత్యాన్ని యేసు ప్రభువు వారు బయలుపరిచారు. ఎవరికి? అపోస్తలుడైనటువంటి యోహాను గారికి బయలుపరిచారు. ఆ యోహాను గారు సంఘాలకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము ద్వారా, యోహాను సువార్త ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అపోస్తలులందరూ కూడా బయలుపరిచారు. యేసు ప్రభులో ఉన్నటువంటి సత్యాన్ని, జీవాన్ని వాళ్ళు ప్రకటించారు. ఎల్లప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. తండ్రి ప్రేమ శాశ్వతమైనది. తండ్రి ప్రేమ పరిశుద్ధమైనది. తండ్రి ప్రేమలో జీవము ఉన్నది. తండ్రి ప్రేమ మన జీవితాలను జీవింపచేస్తుంది. యేసయ్యని లోకానికి పంపింది తండ్రి, మనము ఎల్లప్పుడూ జీవించాలి. ఇదే తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఆలోచన. అందువలనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి తండ్రి పంపారు. యేసు ప్రభు వారు వచ్చింది కూడా అందుకే. ఈ లోకములో మానవుడు నశించిపోతూ ఉన్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకానికి రావటానికి గల కారణాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల్లో మనం చూస్తాం. ప్రత్యేకంగా 19వ అధ్యాయంలో 10వ వచనంలో, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 వర్స్ 10, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. యేసు ప్రభువు వచ్చిందనికి నశించిపోతున్నటువంటి మానవ జాతిని రక్షించటానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ఆ సత్యాన్ని ఇక్కడ పేతురు గారు అపోస్తల కార్యములో 3వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. మీరైతే ఆయన జీవాధిపతిని మీరు చంపారు, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వినికి ఈ సంపూర్ణ స్వస్థత కలుగజేశాను. ఆలోచించాను. యేసు ఎవరు? ఆయన జీవాధిపతి. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడు. ఆయన మరణించడానికి గల కారణం ఏమిటి? ఆయన మరణించకపోతే మనకి జీవము లేదు. మానవ జాతికి జీవము లేదు. మానవుడు ఎల్లప్పుడూ జీవించాలి అంటే మానవుల యొక్క శాపాన్ని, పాపాన్ని కొట్టివేయబడాలి, తొలగించబడాలి. యేసయ్య తొలగించారు. మానవుడిలో ఉన్నటువంటి పాపాన్ని, మానవుడిలో ఉన్నటువంటి శాపాన్ని, మరణం యొక్క అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని యేసు ప్రభువు వారి సిలువలో తొలగించి, సాతాను యొక్క అధికారాన్ని సిలువలో కొట్టివేసి, మరణము నుండి, నరకము నుండి విడిపించి నిత్య జీవాన్ని కలుగజేశారు యేసు ప్రభువు వారు. ప్రియమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల్లో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 20-21 వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verses 20 and 21, 20-21. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, అపోస్తుల కార్యంలో బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 22వ వచనం, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన
ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ద్వారా అద్భుతాలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎల్లప్పుడూ జరుగుతాయి. రోమా సైన్యం ఆయన్ని సిలువ వేసినప్పటికీ, యూదులు సిలువకు అప్పగించినప్పటికీ, సిలువ నుండి మరణించి తిరిగి లేచిన సజీవుడు, మరణమును గెలిచిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు నామము ద్వారా విజయము, విడుదల, ఆశీర్వాదము, రక్షణ, స్వస్థత కలుగుచున్నాయి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించేవారు కావాలి. ఆ రోజు శిష్యులను దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళకు ఒక బాధ్యత అప్పగించాడు. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపించి, అది చివరి ఆజ్ఞ. అదే రీతిగా ఈరోజు పరిశుద్ధాత్ముడు అదే బాధ్యతను మనకి అప్పగిస్తూ ఉన్నాడు. ఆ రోజు పేతురు గారు ప్రకటించారు, యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడు. ఈరోజు నీవు నేను కూడా ప్రకటించాలి. పేతురు ఏమంటున్నాడంటే మేమే సాక్షులము అంటున్నాడు. మీరు సిలువ వేశారు, కానీ తండ్రి అతన్ని తిరిగి లేపారు, అందుకు మేమే సాక్షులము. మృతుల నుండి బయటికి లేచిన దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు యేసు, అందుకు మేమే సాక్షులము అంటున్నాడు. 15వ వచనం, అపోస్తల కార్యములు 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపాను, అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. ప్రియమైనటువంటి సంఘం, మానవుడికి విడుదల, మానవుడికి స్వస్థత, మానవుడికి రక్షణ యేసు ప్రభుల వారి యొక్క శక్తిగల నామములో కలుగుచున్నది. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. కీర్తనాకారుడు సెలవిచ్చాడు, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను అన్నాడు. అదే రీతిగా నీవు నేను కూడా కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి తండ్రిని. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామాన్ని అన్ని వేళలా హెచ్చించాలి, ఘనపరచాలి. యేసయ్య పరిశుద్ధ నామాన్ని ప్రకటించాలి. ఆ బాధ్యత పరిశుద్ధాత్ముడు మనకి అప్పగిస్తూ ఉన్నాడు. యేసయ్య కృపాక్షేమములు మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడుగాక. ఆమె ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. నేను జీవాధిపతి అయిన యేసును ప్రకటిస్తాను. యేసయ్య పరిశుద్ధ నామాన్ని నేను ప్రకటిస్తాను. ఈ లోకములో, పాపములో, చీకటిలో, అంధకారములో బలహీనులుగా, రోగులుగా ఉన్న వారందరికీ, అన్యులందరికీ నేను యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని ప్రకటిస్తాను. యేసు మరణించి తిరిగి లేచిన సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు జీవాధిపతి. యేసు ప్రభు నామములో రక్షణ ఉన్నది అని నేను నమ్ముచున్నాను, రక్షణ కలుగుచున్నది అని ప్రకటిస్తాను. యేసయ్య నామములో స్వస్థత, జీవము, ఆశీర్వాదము, నిత్య జీవము ఉన్నవి అని నేను నమ్ముచున్నాను, నేను ప్రకటిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయమునకై వందనాలయ్యా. ఆ రోజు నీవు ఎన్నుకున్నటువంటి నీ సేవకులని లోకానికి పంపించావు. యేసయ్య పరిశుద్ధ నామాన్ని ప్రకటించడానికి పేతురు ద్వారా, అపోస్తుల ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు యేసయ్య నీవు చేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవు ఎన్నుకున్న ప్రతి ఒక్కరిలో నీ అభిషేకము ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగించినందుకు నీకు వందనాలు. పుట్టుకతోనే కుంటివాడైనటువంటి వ్యక్తికి నీవే స్వస్థతను అనుగ్రహించావు, నిలబడటానికి, నడవటానికి సామర్థ్యాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముచున్నామయ్యా. నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ఆ కుంటితనము అనేటువంటి అనుమానాన్ని, కుంటితనము అనేటువంటి పాపాన్ని, చీకటిని, రోగపు సాతాను అధికారాన్ని
యేసు ప్రభు శక్తిగల నామములో పారదలతో బయట బంధిస్తున్నాను. యేసు ప్రభు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు ప్రభు నామములో జీవము కలుగునుగాక. యేసు ప్రభు నామములో రక్షణ కలుగునుగాక. యేసు ప్రభు నామములో ఆశీర్వాదము, ఆనందము నీ బిడ్డలమైన మాకందరికీ కలుగునుగాక. యేసయ్య పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగునుగాక. జీవమును నీవు సమృద్ధిగా ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాన్ని, బలహీనతను, చీకటి అధికారాన్ని యేసయ్య నామములో పారదోలతో బడబంధిస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు పునరుత్థానుడు, యేసు ప్రభు అని ప్రకటిస్తాము అని సమర్పణ చేస్తూ ఈ సమర్పణ ప్రార్థనను యేసు ప్రభు నామములో చేసి ఆశీర్వాదమును, జీవమును, స్వస్థతను, అభిషేకమును యేసు ప్రభు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి